అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న మొన్నటి వరకు ఎవరికి అందనంత పైకి పరుగులు పెట్టిన బంగారం ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్స్ కనీవిని ఎరుగని రీతిలో పతనమవుతున్నాయి. వరుసగా 4వ రోజు బంగారం ధరలు తగ్గాయి. ఓ టైంలో 80,000 మార్క్ను దాటేసిన 24 క్యారెట్ల తులం బంగారం ధర ప్రస్తుతం 70,000 లోపు నమోదవుతుంది. ఇవాళ హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 69,810 రూపాయలు పలుకుతుండగా 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ రేటు 63,990గా ఉంది. ఇక విజయవాడ, విశాఖలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర 63,990గా పలుకుతుండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,810గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. కిలో వెండిపై ఇవాళ 100 రూపాయల వరకు తగ్గింది. దీంతో హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర 88,900గా ఉంది. అలాగే ఢిల్లీతో పాటు ముంబై, పూణేలో కిలో వెండి ధర 84,400గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్స్ బంగారం ధర $2,369 పలుకుతుండగా సిల్వర్ 4.2% తగ్గి ఔన్స్ $25.78గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గడం, అలాగే మన దేశంలో బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6% తగ్గించడంతో గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయని అంటున్నారు మార్కెట్ నిపుణులు. అయితే ఈ తగ్గుదల ఎప్పటి వరకు కొనసాగుతుందో చెప్పలేమని, బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయమని అంటున్నారు. అయితే సెప్టెంబర్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు 25 బేసిక్ పాయింట్లు తగ్గిస్తారని అంచనాలున్నాయి. ఇదే జరిగితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో గోల్డ్ రేట్స్ జంప్ అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.